అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సముద్ర గ్రామం చిత్రదుర్గ డిస్ట్రిక్ట్, చిత్రదుర్గ తాలూకా, కర్ణాటక రాష్ట్రంలో అజప్ప గారి మొక్కజొన్న పొలంలో ఉన్నాం. ఈ విత్తనం ఏంటంటే విఎన్ఆర్ సీడ్స్ 4344 అనే విత్తనం. ఇది నూతన వంగడం. ఈ విత్తనాన్ని గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మనం డెమోగా ఇవ్వడం జరిగింది. చాలా మంది రైతులకి, సుమారుగా ఒక 120 మంది రైతులకి మనం డెమోగా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే మనం డెమోలు ఇచ్చామో ప్రతి చోట కూడా ఈ విత్తనానికి మంచి ఆదరణ రావడంతో ఈ ఖరీఫ్ లో మనం సుమారుగా ఒక 50 టన్నుల విత్తనం మనం ఈ 3 రాష్ట్రాల్లో ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ మొత్తం ఈ ప్రాంతంలో ఇవ్వటం జరిగింది, చిత్రదుర్గ ప్రాంతంలో. సో ఇక్కడ సుమారుగా ఈ ప్రాంతం అంతా కూడా ఎండు రోగం అంటే విల్ట్ తెగులు అంటాం. విల్ట్ తెగులు చాలా ఎక్కువగా వస్తుంది. మనం చుట్టూ కనుక పరిశీలించినట్టయితే విఎన్ఆర్ 4344 అనేది విల్ట్ రోగాన్ని బాగా తట్టుకుంది. ఎక్కడ ఒక్క మొక్క కూడా మనం పరిశీలించలేము అనమాట. విల్ట్ రోగాన్ని అంత బాగా తట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఏంటంటే ఈ విత్తనం ప్రతి కండి కూడా కండి చివరి వరకు పోసుకోవడం జరుగుతుంది. ప్రతి కంకి చివరి వరకు కూడా గింజ రావడం జరుగుతుంది. మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక్కడ కొన్ని కండిలు మనం ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. కండి బాగా మంచి, ఇప్పుడు ఇది 90 రోజుల పంట. సో కండి ఇంకా నీరు ఉంది. సో సుమారుగా 110 రోజుల పంట కాలం ఇది. 110 రోజులకి ఎండిన కొద్దీ మంచి రంగు, గింజ మంచి రంగు రావడం జరుగుతుంది. అలాగే తక్కువ ఎత్తులో, నడువెత్తులోనే కండి రావడం, కాండం బాగా దృఢంగా ఉండటం మనం ఇక్కడ పరిశీలించవచ్చు. సో దాంతోపాటుగా ఏంటంటే మంచి సైజు రావడం జరుగుతుంది. ఇక్కడ రైతులందరూ కూడా ట్రాక్టర్ సోయింగ్ చేస్తారు. ట్రాక్టర్ సోయింగ్ లో కూడా మంచి కండి సైజు రావడం జరుగుతూ ఉంది. యావరేజ్ కండి రావడం జరుగుతూ ఉంది. సో దాని ద్వారా ఏంటంటే మంచి దిగుబడులు వస్తాయని ఇక్కడ ఆశించడం జరిగింది. మనం ఖరీఫ్, రబీలో లాస్ట్ ఇయర్ 2 సార్లు కూడా మనం ఈ విత్తనాన్ని డెమోగా చేయడం జరిగింది. మంచి రిజల్ట్ రావడం జరిగింది. సో ఈ సంవత్సరం రబీలో కూడా మనం ఈ విత్తనాన్ని 3 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచబోతున్నాం. రైతులందరూ దీని గురించి తెలుసుకుని విరివిగా పండించి మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తున్నాం.